వెల్కమ్ టు నిగస్వి ఛానల్. మేము హాలిడేస్లో యాదగిరి గుట్టకు వెళ్ళినామండి, నరసింహస్వామి టెంపుల్కు. అలానే పక్కకున్న స్వర్ణగిరి కూడా వెళ్ళినామండి. చూడండి, ఫస్ట్ యాదగిరి గుట్టకు వెళ్ళినాము. చూడండి, ఇది మెడ్ల మార్గం అండి. మెడ్ల మార్గం అదిగా మీది కూడా మనం వెళ్ళొచ్చండి. కానీ మేము కార్లో వెళ్ళే వల్ల మెయిన్ రోడ్డు మీదనే వెళ్ళినామండి. యాదగిరి గుట్ట తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో ఉన్నదండి. యాదగిరి నరసింహస్వామి క్షేత్రం అండి. ఇది అత్యంత పేరు పొందిన పుణ్యక్షేత్రం అండి. యాదగిరికి సంబంధించిన కథలు, చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉందండి. ఆదర్శి నరసింహస్వామి భక్తుడండి. ఆదర్శికి నరసింహస్వామిని ప్రత్యేకంగా చూడాలని ఆశ పుట్టింది. ఆయన ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయంగా అతనికి ఉగ్ర నరసింహస్వామిగా కనిపిస్తారండి నరసింహస్వామి. ఆదర్శి ఉగ్ర నరసింహస్వామిని చూడలేక స్వామిని శాంత స్వరూపంగా కనిపించమని వేడుకుంటారండి. తనది భక్తుడు కోరిక నేరంగా లక్ష్మీ నరసింహస్వామిగా అవతరిస్తారండి. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆదర్శిని నీకు ఏం వర కావాలన్నా కోరుకో అని అంటారండి. దానికి ఆదర్శి లక్ష్మీ నరసింహస్వామిని ఈ గుట్ట మీద ఉండిపోవాలని వేడుకుంటారండి. తన భక్తుడి కోరిక నెరవేరకంగా ఆయన యాదగిరి గుట్టలో కొలువై ఉన్నారండి. యాదగిరి నరసింహస్వామి యాదర్శి మహర్షి లక్ష్మీ నరసింహస్వామిని వెవ్వేరు రూపంలో చూడాలని తపస్సు చెయ్యంగా స్వామివారు జ్వాల, యోగ, నంద, కండపేరుండ, నరసింహ రూపంలో దర్శనమిచ్చారండి. యాదగిరి గుట్టని పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారండి. మేము మొత్తము దేవుని దర్శనం మంచి చేసుకున్నామండి. హాలిడేస్ కాబట్టి చాలా రష్ ఉండండి. కానీ దేవుని మంచి ప్రార్థన చేసుకొని అన్నీ మొత్తం అక్కడ ఉన్నాయి వీడియో తీసినామండి. వీడియో తీసుకొని ఫొటోస్ అన్నీ తీసుకొని అంత చుట్టూ తిరిగి అన్నీ చూసుకొని చూడండి, గోపుర దర్శనం కోడి పుణ్యం అండి. అలానే ప్రసాదం అన్నీ తీసుకొని వేడి పులిహార, లడ్డు తీసుకొని తిన్నామండి. అక్కడనే కూర్చొని మా పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, అల్లుడు గారు, మనముడు, మనమురాలు అందరూ వెళ్ళినామండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి గుడి. ఇంత ఫోటో తీసుకున్నామండి అందరు కలిసి. మీరు కూడా తప్పక నరసింహస్వామి దర్శనం చేసుకొని రండి. ఏ కష్టం ఉన్నా కూడా పోతుందండి నరసింహస్వామి గుడికి వెళ్ళి వస్తే. చూడండి ఎంత అందంగా ఉన్నదండి. అసలు రాబుద్ధి అయితే లేదండి, ఆ గుడిలోనే ఉండిపోవాలని అనిపించింది. అంత ఇది మనశ్శాంతిగా ఉండే. లక్ష్మీ నరసింహస్వామికి జై. గోవింద గోవింద గోకుల నందన గోవింద. పిల్లలు కూడా చాలా సంతోషపడతారండి. అంత చూసుకొని అక్కడి నుంచి మేము బయలుదేరినామండి. అక్కడి నుంచి మేము కార్లా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నామండి. రండి, నెక్స్ట్ స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్ చూద్దాం. చూడండి, ఇవి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే రామానుజ స్వామీజీ ఉన్నారండి. ఆయన ముందు దర్శనం చేసుకొని
లోపలికి వెళ్ళాలండి. కార్ పార్కింగ్ ఫెసిలిటీ అన్నీ ఉందండి. ఈవినింగ్ టైంలో వెళ్తే అంత బాగుంటుందండి. చాలా బాగుందండి. లైటింగ్ సెట్టింగ్ అవన్నీ చాలా మంచిగా ఉండే. ఇంకా హాలిడేస్ కాబట్టి చాలా రష్ ఉందండి. చూడండి లైట్ సెట్టింగ్ ఉన్నాయి చూడండి. చూడండి నామాలు సంఘచక్రం నామాలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు అందరూ ఎంట్రన్స్లోనే ఫోటో తీసుకున్నామండి. ఫోటో తీసుకొని లోపలికి వెళ్ళడానికి బయలుదేరినామండి. చూడండి లైటింగ్స్ అంటే ఎంత బాగుంది చూడండి. ఈవినింగ్ టైంలో నైట్ 9 o'clock వరకు గుడి తెరిచి ఉంటుందండి. చూడండి ఎంట్రన్స్ అండి. చూడండి అయ్యవారి పాదం అండి. ఫస్ట్ పాద దర్శనం చేసుకోవాలండి. అయ్యవారి పాద దర్శనం చేసుకుంటే అంత పుణ్యం అండి. వాటర్ ఫాల్స్ ఉండే పిల్లలు ఎంజాయ్ చేసి ఉండండి. చూడండి తర్వాత మెట్ల మార్గం కూడా ఉందండి. మన స్లాటింగ్ లాగా కూడా మనం పక్కకి వెళ్ళవచ్చండి. అంత ఫెసిలిటీ అన్నీ ఉందండి. లిఫ్ట్ ఉన్నదండి. అంత ఏజ్ అయిన వాళ్ళు పోలేకపోతే వీల్ చైర్ కూడా ఉందండి. లోపలికి చూడండి ఎంత బంగారు కలర్ లాగా కనిపిస్తుంది చూడండి. లైటింగ్ సెట్టింగ్ వేసి మళ్ళీ అట్లనే లోపలికి వెళ్ళి ఫ్రీ దర్శనం దొరకలేదండి. క్యాంబో ప్యాకింగ్ అన్ని 1000 రూపీస్లా 4 members పోవచ్చండి. అలా వెళ్ళినా లోపల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామండి. కానీ నేను అక్కడ క్యాలెండర్ ఉంటే ఆ క్యాలెండర్ని వీడియో తీసినానండి. ఎందుకంటే లోపల వీడియో అలో చేస్తలేదండి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అండి. ఆయన స్వర్ణ ఆభరణంతో బంగారు కవచంతో ఆయన అలంకరించి పూజలు చేస్తుండ్రండి. చూడండి ఇక్కడ గోపురం చూడండి. గరుడాల వారికి కూడా కానీ సన్నది ఉందండి. చూడండి ఆంజనేయ స్వామిదండి. దగ్గర ఆంజనేయ స్వామి 40 అడుగు ఉన్నదండి. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టిండ్రు. పక్కకి గంట అండి 1500 కిలో ఉందండి. గంట పెద్ద గంట అండి. మన భారతదేశంలో అది పెద్దది. రెండోది గంట అండి ఇది. అవన్నీ చూసుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళినామండి. చూడండి ఎంత మంచిది చూడండి. అన్ని ఫెసిలిటీ ఉందండి. చూడండి వాటర్ ఫాల్స్ ఉంది. పిల్లలు ఇవి చూసి బాగా ఎంజాయ్ చేసి ఉండండి. చల్లగా ఈవినింగ్ టైంలో ఈ క్షేత్రం దగ్గర 22 ఏకర్లో ఉందండి. లోపల ఇవి తప్పక మీరండి రండి. స్వర్ణగిరికి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మన తిరుపతి వెంకటాచలపతి దర్శనం చేసుకుంటున్నదండి. 4 సైడ్ 4 మాడ వీధి ఉన్నదండి. 4 సైడ్ గోపురాలు ఉన్నదండి. వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తారో అలానే ఇక్కడ అవుతుందండి. మేము అంతా ఫోటో తీసుకున్నామండి. మా మనవడు అందరు కలిసి ఫోటో తీసుకున్నామండి. మనకి వెంకటేశ్వర స్వామి 16 అడుగుల స్వామి మనకి దర్శనం ఇస్తారండి. చూడండి జలనారాయణ మూర్తి అండి. చాలా అందంగా కనిపించిందండి. 3 అంతస్తులు ఉన్నది. దాని మీద ఎక్కి చూస్తే అందంగా మంచి కనిపించిందండి. మీరు ఇక్కడ ఒకసారి జలనారాయణ మూర్తిని దర్శనం చేసుకోండి. అలానే గోపురాన్ని కూడా దర్శనం చేసుకోండి. వీలైతే ఒక్కసారి మీరు యాదగిరి గుట్టకు పోయినప్పుడు మన స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని రండి. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి ఇలాంటి క్షేత్రానికి వెళ్ళి రావడానికి. ఈ వీడియో మీకు నచ్చితే నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ చేయండి. నమో నారాయణాయ నమో వెంకటేశ్వరాయ నమః. థ్యాంక్ యూ.